స్వామి శరణమయ్యప్ప ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్తోని ఒక సినిమా అయితే రాబోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలలో 22 లాంగ్వేజ్లలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చిత్ర యూనిట్ షూటింగ్ స్టార్టింగ్ రోజే ప్రకటించడం అయితే జరిగింది. రాజమౌళి మహేష్ బాబు కలయికలో వస్తున్న మొదటి మూవీ. యాక్చువల్గా రాజమౌళి డైరెక్షన్లో చేసిన ఏ హీరోకైనా ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ అయితే రావడం అయితే జరిగింది. అందులో ఉదాహరణకి మన రామ్ చరణ్ గారిని చూసుకున్నా, అలాగే ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం, అలాగే మన ప్రభాస్ గారిని చూసుకున్నాం. వాళ్ళ స్టార్ ఇమేజ్ ఏ రేంజ్లో ఉందో ఒకసారి మనం చూస్తూనే తెలిసిపోతుంది. అలా ఉంటుంది ఒకసారి రాజమౌళి గారి డైరెక్షన్లో చేస్తే. మహేష్ బాబు గారి అభిమానులు కూడా అందరి హీరోలు పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే రావడం అయితే జరిగింది. మా హీరోకి ఇంతవరకు అయితే ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఒక్క సినిమా కూడా లేదు, ఒక్క స్టార్ ఇమేజ్ కూడా రాలేదు. రాజమౌళి గారి కలయికలు ఒక్క సినిమా చేస్తే బాగుండు అని చెప్పేసి మహేష్ బాబు గారి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకోవడం అయితే జరిగింది. ఆ కోరికని ఇన్నాళ్ళకు నెరవేరుతున్నందుకు అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషం అయితే మనం అయితే ఇప్పుడు చూడడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మిగతా హీరోలతో అంటే రామ్ చరణ్తోని, ఎన్టీఆర్ గారితోని, అలాగే ప్రభాస్తోని పాన్ ఇండియా లెవెల్లోనే వాళ్ళకి ఇమేజ్ అయితే రావడం అయితే జరిగింది. పాన్ ఇండియా లెవెల్లోనే వాళ్ళతోని సినిమాలు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మహేష్ బాబుతోని ఏకంగా ప్రపంచంలోనే ఈ హీరోకి గుర్తింపు వచ్చే విధంగా అంటే హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఇది మహేష్ బాబు గారి అభిమానులకి ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అంటే ఎక్స్ట్రా ఇమేజ్ అంటే ఇప్పటివరకు అయితే వాళ్ళకి పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ ఉంటే ఇతనికి పాన్ వరల్డ్ లెవెల్లో ఇమేజ్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఈ సినిమాను బట్టి చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాకి ఒక సరికొత్త టైటిల్ని అనుకుంటున్నామని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో వార్త ఒకటైతే అలచల్ అయితే అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి చాలా అంటే చాలా సింపుల్గా వారణాసి అని చెప్పేసి టైటిల్ ఒకటి పెట్టబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్త ఒకటైతే అలచల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో కొంచెం దేవుళ్ళకు సంబంధించిన కథ కొంచెం ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్త ఒకటైతే అలచల్ చేస్తుంది. అందుకోసమే ఆ సినిమా కథకు తగ్గట్టే ఈ సినిమాలో ఈ టైటిల్ను కూడా వారణాసి అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి అయితే అందరూ అనుకోవడం అయితే జరుగుతుంది. మరి ఈ సినిమాకి వారణాసి అనే టైటిలు మన దేశంలో వరకైతే సరిపోతుంది. ఈ సినిమాని ప్రపంచ దేశాలలో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఇదే టైటిల్ వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి నాకైతే డౌట్గా ఉంది. ఎందుకంటే వారణాసి అనేది మన దేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా వారణాసి అనే పేరు తెలుసు కాబట్టి ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టినా పర్వాలేదు. అలాగే ప్రపంచ దేశాలలో ఇతర దేశాలలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వారణాసి అని పెడితే అంత కనెక్ట్ అవుద్దా లేదా అని చెప్పేసి నాకైతే చిన్న డౌట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఏదేమైనా రాజమౌళి గారు ఏం చేసినా ఆయన కరెక్టే ఉంటుంది కాబట్టి అది అన్నిటికీ అన్ని ఆలోచించి చేస్తాడు కాబట్టి అదే టైటిల్ పెడతాడా, లేకపోతే మరి ఇతర దేశాలలో ఇతర లాంగ్వేజ్ల్లో దృష్టి పెట్టుకొని మరి ఏదో ఒక టైటిల్ గురించి ఆలోచిస్తాడా లేదా అని చెప్పేసి చూడాలి. మరి ఈ టైటిల్ గురించి, ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.